హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే అన్నవరం ప్రసాదం అంటారు కదా, ఎగ్జాక్ట్గా అలా కాకపోయినా కొంచెం రెసిపీ మనకు వచ్చేటట్టు అన్నట్టుగా. ఓకే, సో ఫస్ట్గా దాన్ని తయారు చేసుకున్న విధానం ఏంటంటే నేను ముందుగా చూపించినట్టుగా నెయ్యి మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది. ఆ వేసుకున్నాక నెయ్యి అనేది ఒక పాన్లో వేసుకొని మనకి ఎంతైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు జొన్న రవ్వ అనేది తీసుకున్నాక కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేపేయాలి. వేపేసాక ఏంటంటే నేను అక్కడ డైరెక్ట్గానే నేను వాటర్ అంటే వేపిన తర్వాతే వెంటనే వేసేసుకున్నాను. అండ్ అలాగే యాలకులు దంచి వేసుకోవాలి. వాటర్ అనేవి నేను 3.5 to 4 గ్లాస్ అంటే ఏదైతే నేను కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో నేను వాటర్ అనేవి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం మనకి హై ఫ్లేమ్లోనే పెట్టి వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ స్టేజ్కి వచ్చేసరికి చిన్నగా పెట్టుకొని ఉడకబెట్టేసుకున్నాక నేను ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో నేను పంచదార తీసుకున్నాను. ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాక ఉడకబెట్టేసాక పక్కన పెట్టేసుకున్నాక మనం మళ్ళీ నెయ్యి అనేది తీసుకొని మన ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో జీడిపప్పు అండ్ చూపించినట్టుగా కిస్మిస్ ఇంకేమన్నా పిస్తా ఏమన్నా ఉంటే అవన్నీ వేపేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేసేసుకోవాలి. ఆ నెయ్యిలో వేపేసుకొని మనం అందులో వేసుకోవడమే, అంతే. టేస్టీ ప్రసాదం అనేది అంటే అన్నవరం ప్రసాదం అంటారు కదా, అది రెడీ అయిపోయింది. ఇందులోనే ఏంటంటే యాస్టీస్గా రావాలంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది యూస్ చేస్తారండి. అది మీ ఇష్టం యూస్ చేస్తారా లేదా అనేది. కాకపోతే నేను ఇందులో ఇప్పుడు వేసుకోలేదు. అండ్ బెల్లంతో కూడా చేస్తారు, సో అది కూడా నేను చూపిస్తాను రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్బా వ్లాగ్స్. థ్యాంక్ యూ.